ఇప్పుడు అడగకుండా వచ్చారు. అవును. ఇప్పుడు అడగకుండా వచ్చారు. అవును. ఇప్పుడు ఇది మీకు ఎప్పటికీ లైఫ్లో మెమొరబుల్గా ఉండిపోద్ది అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందో. ఇప్పుడు ఒక 5 హీరోస్ నేమ్ చెప్పండి విత్ మేనరిజం. అదొకటే వచ్చాను నావాకి. పుష్పరాజ్ అల్లు అర్జున్ తగ్గేదేలే. అల్లు అర్జున్ సరిపోద్దన్నా. మూర్తి గారు ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. నేను చదువుకోవడానికి వెళ్తున్నాను. చాలా డీసెంట్ అండ్ డీసెంట్ అనే వరకు ఓకే, చదువుకునే పిల్లల మా ఫ్రెండ్స్ చెప్పలేకపోతున్నారు కదా. వెంకటేష్ ఇట్లా అంటారు కదా. వీటి గురించి మీకు కూడా తెలిసే ఉంటుంది. సంథింగ్ ఎవరా నేను చేస్తాం. ఈ టోటల్ గాడు బయలుపడిపోయాడు పాపం. ఇంకెవరన్నా చెప్పు. రావట్లేవన్నా. రవితేజ ఎలా ఉంటది మేనరిజం? అవునరా, నాకు కొంచెం దిక్కుంది కానీ దానికి లెక్క ఉంది. ఆ దిక్కేంటో చూపిస్తా, అందరి లెక్కలు తేలుస్తా. ఐ డోంట్ నో. ఓకే ఎనీబడి కమెడియన్ కానివ్వండి, ఎనీబడి. లేదన్న 4 చెప్పినా కదా. తను 4 చెప్పింది, అట్లీస్ట్ 5 ఎవరు చెప్తారు. ఇది నేను చూడలే. అంత టాలెంట్ లేదండి. అరే మళ్ళీ ఇంటర్ 2 years లో పాస్ అయ్యో. నిజంగా అంత అంటే రిపీట్ సపోర్ట్ చేస్తున్నారు తనకు, అంత బాగా సపోర్ట్ చేస్తున్నారు తనకు. మీ వరకు వచ్చేసరికి ఎస్కేప్ అవుతున్నారు. అంటే అస్సలు కాపీ పేస్ట్ ఉండదు. తను చెప్పినవి మీరు చెప్పొద్దు. ప్రాబ్లం డైలాగ్ అయినా వాడే పండుగాడు. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో ఆడే పండుగాడు. ఒక డైలాగ్ అయిపోయింది. మరి ఇంత దారుణంగా కాకుండా నిజంగా అసలు మీ ఫేవరెట్ హీరో? మహేష్ బాబు. ఓకే, కూడా కాపీయేనా దేవుడా? జూనియరా సీనియరా? జూనియర్ ఎన్టీఆర్. వెరీ గుడ్. జూనియర్ ఎన్టీఆర్ గారి ఒక మంచి డైలాగ్. అసలు ఎందుకని జూనియర్ ఎన్టీఆర్ ఎట్లా ఫేవరెట్? మహేష్ బాబు మనిషి బతికుండగానే అప్పుడప్పుడు గుండె ఆగిపోతుంది. అప్పుడప్పుడు ఎప్పుడు చాలా చీటింగ్ ఇది. టూ మచ్ ఇది. అంటే ఈజీగా డైలాగ్ చెప్పొస్తుందని మార్చేసుకుంటున్నారు. ఒక్కొక్కసారి తలుచుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది సార్. ఈ బతుకు అడిగి మనుషులం తల్లి తెలియలే. సో జూనియర్ ఎన్టీఆర్ రైట్. సో మీరు ఏం మాట్లాడుతున్నారా మైదా? వద్దురా నాన్న, అది ఏం మాట్లాడుతున్నారా మైదా పిండి? ఏం చెప్దాం? ఫాలోయింగ్ ఉన్న హీరోని, ఫామ్ లో ఉన్న లీడర్ ని ఫాలో అయితేనే మనం కూడా ఫామ్ లో ఉంటాం. పిచ్చోడా ఫాలో మీ. సో మీరు లైగర్ సినిమా చూశారు? అందులోంచి ఒక డైలాగ్. आग लगा देंगे. వెరీ గుడ్, ఫెంటాస్టిక్. సో హలో చెప్పు. వద్దన్నారు కదా. అరే చెప్పేది వినవయ్యా. అరే నా మాట వినవయ్యా. ఫేవరెట్ యాక్టర్ మహేష్ బాబు. సినిమా అయిపోయింది. మినిస్టర్ ఎలా చెప్పేశారంటే? నువ్వే చంపేయమని చెప్పి ఏమరన్నట్టు నన్ను అడుగుతావు. నేను ఎప్పుడు చెప్పమన్నాను? ఓ పాలడు చూడు. చెప్పండి మహేష్ బాబు నుంచి ఒక మంచి డైలాగ్.
ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతావు వాడే పండుగాడు. అడిషనల్ గా ఒక యాంకర్ రౌండ్ ఉంటుంది. మేము అడిగే ప్రశ్నకి ఎవరు బజర్ ముందుగా నొక్కితే వాళ్ళకే ఆన్సర్ చెప్పే ఛాన్స్ వస్తుంది. వెరీ గుడ్, ఫెంటాస్టిక్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్.